మంత్రులు సెక్రటరీలు కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా స్పందించారు. కార్యదర్శులందరూ వారి వారి శాఖల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 15 డెడ్ లైన్ అని చెప్పినా ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారని ఆయా శాఖల సెక్రటరీని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 1, 2 వారాల్లో పెట్టి మార్చి 15 కల్లా అంతా ముగించాలనుకుంటున్నా మార్చి 15 నుంచి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి డబ్బులు తెస్తారని చూస్తుంటే మీరు ఇలా చేస్తారని మందలించారు. ఇలా అయితే వారానికి ఒకసారి మీకు మీటింగ్ పెట్టాలని నిలదీశారు. ఈ విషయంలో మంత్రులు కూడా ఆలోచించాలని, మంత్రులంతా తమ శాఖాధిపతులు సెక్రటరీలతో మాట్లాడాలని సూచించారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న డబ్బులు ఎందుకు ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 320 కోట్లుంటే కేవలం 120 కోట్లు ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు. ఈ నెలాఖరులోగా డబ్బులన్నీ ఖర్చు చేయాలని, లేకపోతే మీ వెంట పడతారని హెచ్చరించారు. ఈ నెలాఖరుకు కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఖర్చు చేసి మార్చి నాటికి అందరూ ఢిల్లీ వెళ్లి 4 డబ్బులు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలతో పోలిస్తే ఆర్థిక శాఖ ఇప్పుడు బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు. నాకు తెలియదు మా, నేనేమంటానంటే 15th ఇది డెడ్ లైన్ వీ హ్యావ్ ఫిక్స్డ్. మీరు ఇవన్నీ నాకు చెప్తే నన్ను కన్విన్స్ చేయగలుగుతారు, కానీ ఏదైతే మీరు ఇచ్చిన మ్యాండేట్ మీరు చేయకుండా కానీ మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అందుకే ఈ మధ్యలో మీటింగ్ పెట్టింది. సార్ ఈ అమౌంట్స్ రీసెంట్గా వచ్చినాయి సార్ స్పర్శలోకి. సో సార్ యాక్చువల్లీ ఏపీ ఈడబ్ల్యూఏడిసి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చాం సార్, కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు సార్. సో నా విల్ స్పీడ్ అప్ సార్. నేను డ్రీమ్ చేస్తున్నా ఏమని, అవసరమైతే అసెంబ్లీ ఫిబ్రవరి 1st వీక్ పెట్టి, లేదంటే 2nd వీక్ పెట్టి మార్చ్ 15th కంతా క్లోజ్ చేసి ఆ 15 డేస్లో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మీరు 4 రూపాయలు ఉంటే తెస్తారని నేను ఆలోచిస్తున్నా. మీరు అసలు ఇచ్చిన డబ్బులు 15 ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు లీజర్గా. వెరీ క్లియర్ ఆన్ దాట్. నెక్స్ట్ ఈ మంత్ లోపల కానీ మీరు పెట్టకపోతే మాత్రం ఇట్ విల్ బి వెరీ సీరియస్.